వెల్కమ్ టు స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం. తెలంగాణలో మరోసారి కులగణన, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పృథ్వీరాజ్. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Sri Rajiv Kumar, MD and Corporate Vice President, Microsoft India, industry leaders, members of media and esteemed guests. It's a proud moment for all of us. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you, one and all. May I request Rajiv ji? తెలంగాణలో మరోసారి కులగణన, రాష్ట్రంలో మరోసారి కులగణన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో చేసిన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో
క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం నాగ చైతన్య, సాయి పల్లవి, దర్శకుడు చందు ముండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బర్నీ వాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తండేల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకున్నట్లు చందు ముండేటి తెలిపారు. ముందు మా తండేల్ సినిమాకు ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం, వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం. ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి ఓటుకో స్టేట్మెంట్ ఇస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మది తప్పిందా, కొత్త వేషమా? ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి ఫోటోకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలలో చంద్రబాబు మోసపోయారు. పవన్ నమ్మి కుమారుడికే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా? న్యాయ వ్యవస్థలన్నీ ఏళ్లు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆధారాలు సరైన టైంలో బయటపెడతా అని కేఏ పాల్ విమర్శించారు. రాజకీయ నాయకులు ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యలో అన్నాడు మోదీని కలిసినప్పుడు, ఆ తర్వాత ఆ మధ్యలో ఏమన్నా మీరు చూడండి, వీళ్ళు మాటలు వీరేంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటారు, తక్కువని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు. వాళ్ళకి అవసరమా రాజకీయం? ప్రజారాజ్యం పెట్టినప్పుడే 2008లో అన్నాను, ఇది కాంగ్రెస్ బి పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చేర్చేస్తారు, మనందరినీ మోసం చేస్తారు అన్నాను. కాపులు బీసీలు 90% నమ్మి ఆయనకి 18% ఓట్లు వేశారు. నమ్మని మూర్ఖులు వేశారు. 2011లో ప్రజారాజ్యం హోల్సేల్ గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్, చిరంజీవి ప్రెసిడెంట్, అల్లు అరవింద్, ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్ లో కలిసిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే
అప్పుడే నేనేం చెప్పాను, మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాలం మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారం ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా, కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్ గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేపాలను కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్ నే మోదీని అమ్ముకుంటా 5 ఆటలు తెచ్చాడు. మళ్ళా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను హైదరాబాద్ వెళ్ళి మళ్ళా ఆపుతా, జైల్లో పెడతా. న్యూఢిల్లీలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నాయకులపై పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, మరొకసారి మా పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మేము వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. రూల్ 353 ప్రకారం ఆ ప్రస్తావన రాకూడదు, కానీ అన్నిటినీ వైలేట్ చేస్తూ పదే పదే కావాలనే టార్గెట్ చేస్తూ సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా లేనిపోని ఫాల్స్ అలిగేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కేసులు అలానే పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసుల్లో నిజాలు తెలియకునే ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్లో పదే పదే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేమేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎవరి మీదైనా పర్సనల్గా మేము అటాక్ చేయలేదు. మేము చేయాలంటే చాలా ఉన్నాయి. ఇదే సానా సతీష్ గారికి సంబంధించి ఇదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మీరే మీడియా సాక్షిగా చూడొచ్చు. ఇదందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చాలా ముదిరని మంత్రి లోకేష్ గారి పేరు చెప్తూ అన్నిట్లో ఆయనే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజ్ చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా కోడై కూసింది. మేమేమైనా దీని గురించి మాట్లాడామా? ఈ దేశానికి సంబంధించి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి మరకలండించి దాన్ని కూడా భ్రష్టుపట్టించే విధంగా మీరంతా చేసినటువంటి విషయాల్ని మేమేమన్నా సభలో మాట్లాడామా? అలాగే ఏ రోజైనా మేము మాట్లాడామా? ఇదే కాకుండా ఎన్నో కేసుల్లో మీరు ముద్దాయిగా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పెట్టింది. మొదటిగా విచారణ చేయాల్సింది దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు, అన్ని ఏజెన్సీలు కూడా మొదటగా మా పార్టీ లీడర్ల మీద ఎంక్వైరీ చేసే ముందు మొదటగా మీ మీద ఎంక్వైరీ చేయాలి. మీరు చేసినటువంటి మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ చేసినటువంటి పనుల మీద ఎంక్వైరీ చేయాలి.
మీరే ప్రభుత్వానికి కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నారని మొత్తం ఈ ఢిల్లీలో కానీ దేశ రాజధాని దగ్గర ఇంటర్నేషనల్ వైడ్గా మొత్తం ఇది చేస్తున్నాం. ఇవన్నీ మేము మాట్లాడలేదు కదా. అనవసరంగా సభ యొక్క అత్యున్నతంగా ఉన్నటువంటి సభ యొక్క సమయాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రానికి మేలు చేకూర్చే ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు కానీ కంప్లీట్గా అభివృద్ధి కావాలంటే అందరం కలిసి నిధుల కోసం ఫైట్ చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు చేస్తున్నటువంటి తీరు ఒక లెక్కగా ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు చేస్తున్న తీరు వ్యతిరేకంగా ఉంది. గిరిజనుల రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేసిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి గిరిజన సంఘాలు ఉద్యమించడంతో వెనక్కి తగ్గి 1/70 చట్టంలో మార్పులు చేయమని చంద్రబాబు మొక్కుబడి ప్రకటన. గిరిజనులంటే అంత చులకన, నోటుతో ఆ మాట ఎందుకు చెప్పడం లేదని పాముల పుష్పశ్రీవాణి మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. అసలు 170 యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది. అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ అటవీ ఉత్పత్తులను కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే 170 యాక్ట్. ఈ 170 యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కవచం ఎలాగో అలాగే గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా గిరిజన హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు, ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి. ఆ సంస్కరణల్ని, ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని 1970 ఫిబ్రవరిలో 170 యాక్ట్ని రూపొందించడం జరిగింది. కేవలం ఈ 170 యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా ఆ భూముల మీద, ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ, అదేవిధంగా గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది. అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము. అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు, ప్రొటెస్ట్ చేశారు. కూటమి పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ప్రెస్లో మాట్లాడడం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ పుష్కరిణిలో 7 రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై 7 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై ప్రభోర్నామయజ్ఞః సర్వగో హవై తత్ర ప్రభు భవతి యాత్రైతేన యజ్ఞేన యజంతే
नाम यज्ञः सर्वगा वै पयस्वा नाम यज्ञः सर्वगो हवै तत्र पयस्सद्भवति यत्रैतेन यज्ञेन यजन्ते एष वै विधृतो नाम यज्ञः सर्वगो हवै तदविधृतं भवति प्रतिष्ठितो नाम यज्ञः सर्वगो हवै तत्र प्रतिष्ठितं भवति यत्रैतेन यज्ञेन यजन्ते एष वै तेजस्वी नाम यज्ञः आहवै तत्र ब्राह्मणो ब्रह्मवर्चसि जायते यत्रैतेन यज्ञेन यजन्ते एष भादिव्याधि नाम यज्ञः आहवै तत्र राजन्यो दिव्याधि जायते यत्रैतेन यज्ञेन यजन्ते एष वै दीर्घो ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.